మురుగుగలేసిలేయనట్టి మోక చివిర్చిన మావి కొమ్మ ముమ్మరముగ ముగ్గదాల్చిన మల్లియా పూసిన జాజి తీవెయును విరిసిన తమ్మి పువ్వు చిత్రాంగి వేషమేసి సింధురామడెగిరినట్టు ఎంత బాగుండేది అక్కడ పోయిన వాడవు చిత్రాంగి వేషమేసి సింధురామడెగిరినట్టు సల్లగాలికి ఊగే సద్దసేను ఒలుపు చూడు సద్దాసేల ఒలుపు చూడు సల్లగాలికి ఊగే సద్దాసేల ఒలుపు చూడు. బాగుంది గురుప్రసాద్ గారు. చిత్రాంగి వేసి సింధురాముడు ఎగిరినట్టు సల్లగాలికి ఊగే సద్దసేను ఒలుపు ఎంత బాగుండేది. ఇప్పుడు ఏంటంటే చిత్రాంగి లేదు, సింధురాముడు లేడు, సద్దసేను లేదు. హృదయం ఎక్కడున్నది పాలు పట్టిన కంకి మీద పక్షినాల నేను పల్లె కళ్ళకపట మెరుగని గొల్ల కురువ వనిత ఓలే కొంచెం బెస్ట్ ఒకటి కళ్ళకపట మెరుగని గొల్ల కురువ వనిత ఓలే ముత్యాల గింజ ఓసి ముసిముసిగా నవ్వుతాది. ఎవరు? తెల్లజొన్న సేను రైతు తల్లి పంటరన్నయో నా పల్లె అందాలు చూసితే కనువిందయో 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 నా పల్లె అందాలు. చెట్లల్లా నట్లల్లా పలుగురాళ్ళ గడ్డలల్లా సిక్కని ఆకుల మధ్యన పక్కున నవ్వి పిలిసే. ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్స్లా నవ్వడం అంటే భయంకరంగా ఆడపిల్ల నవ్వు, అది మన నవ్వులు భయంకరమైనవి. కానీ ఒక్కసారి మీరు సీతాఫలం యొక్క నవ్వు చూస్తారా? ప్రకృతిలో చీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని చీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలే నోరార నవ్విన ఎన్నెల నవ్వు కన్నా మన నవ్వు గొప్పదా? వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదింటి రూపమైన ఈ గూటి దీపం మానవుడు తాను బతుకుతూ మరొకరిని బతకనిచ్చే సంస్కృతి పోయి ఏమవుతుందో తెలియనప్పుడు వ్యవసాయం రైతులు ఎట్లా ఉండేది? ఒకసారి మీరు పల్లె, ఎందుకంటే టైం లేదు, మనం ఎంత టైం వదిలేదు. మాది 3-4 గంటల ప్రోగ్రాము, కానీ రాత్రిపూట అయితే బాగుంటుంది. పొద్దుట నేను రాత్రి వాళ్ళు కోదండ రాములు సారు మీకెంత గౌరవం నాకు అంతకంటే ఎక్కువ. ఎందుకంటే నేను మొట్టమొదటి సారు నుంచే కాదు, ఇప్పటికీ అప్పటికి సారు పట్ల ఎవరు నన్ను ఎంత దగ్గర వేసినా ఒక్కనాడు సారు పట్ల ఆ గౌరవాన్ని తగ్గించుకొని వ్యక్తులు నేను ఒకరిని. నేనే కాదు, దేశపతి కానీ ఎవరు కూడా సార్ను ఎవరు అలా ఉంటారు. ఎందుకంటే ఆయనకున్న విలువలు అలాంటివి. మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండడం కాదు, నాకు వియత్నాము, చైనా ఈ దేశాల మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండేది. నాకు కమ్యూనిజం అంటే ఇష్టం నాకు. కానీ ఒక బాధ ఉండదు, రామ్ మనోహర్ లేక ఇష్టమే, కానీ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాను నేను.
నేను ఒకసారి మురళి సార్ని కలిసి మాట్లాడుతున్నాను, ఒక దాదాపు రాత్రంతా చర్చ జర్నీ. అరే ఈ దేశంలో భారతదేశంలో ఏమైనా తప్పు అయితే ఆ నరేంద్ర మోడీని కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ కమ్యూనిస్టు దేశాల్లో బాగానే ఉంటారు, మొదటి తరగతి త్యాగం చేసినారు, కానీ పేదరికం ఉంది, మాకు పేదరికం అని చెప్తే కూడా దేశద్రోహం అని అనుకుంటారు అని సార్ చెప్పిండు. నేను అలా పనిచేసిన నాకు భయం అయింది అసలు. ఎందుకు యుగస్సులోకి పోయి రామ్మను స్వేచ్ఛ వికాసం కార్మిక వర్గ నియంతృత్వం కాదు, కార్మిక వర్గ ప్రజాస్వామ్యం కావాలని లెనిను మార్క్స్ తప్పించారు, కానీ అది వేరైతుంది. ఎందుకంటే రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు చతురంతా ఏమైనా తిరగభూషాదు. రాజ్యం అనేది అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పదవి అందరూ జానయ్య లేక ఇట్లా సింపుల్గా కూర్చొని ఉండరు. పదవి వచ్చిందంటే ఎవరు ఏ రకంగా ఉద్యమం కంటే ముందు ఎట్టుంటారు, ఉద్యమం తర్వాత ఎట్టుంటారు. రాజ్య కత్తి రక్తపిప్ప ఇది నేను చెప్పి అలియ రామారాయలు విజయనగర సామ్రాజ్య యుద్ధకాలం చెప్తాడు. యుద్ధం వస్తుంది, తుగులు దాడి చేస్తూ ఉన్నాడు, ఈ రాజ్యం ఏలాలన్నా కానీ నేనంటే యుద్ధాన్ని తలబెడతా, కానీ ఈ అంతఃపుర స్త్రీలందరినీ అగ్నిగుండంలో దూకాలంటే నాకు అల్లాడిపోతూ ఉంది. మానవ దుఃఖము, రాజ్యము, పదవులు మహాభయంకరమైంది. అలాగే రామదాసు నారాయణదాసు అని ఇద్దరు, బండి నారాయణ స్వామి కథలు నవలలు అద్భుతంగా హిస్టారికల్ నవలు, చరిత్ర, ఇది కథలు కల్పన కాదు. వాళ్ళు మీకోసం వస్తారు, మరి మీరు వచ్చి నేను చచ్చిపోతే మరి మన నేలలో ఉన్న ఆ స్త్రీలను కొంచెం తప్పండి రా, దాసి స్త్రీలను బతకండి రా, వాళ్ళకు సుఖాలు ఉంటాయి. అంత దయ ఉండాలి రాజులకు, కానీ రాజులకు దయ ఉండదు. రాజులకు దయ ఉంటే వాళ్ళు గాంధీ లేకనే పదవులు తీసుకోకుండా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, ఒక జయప్రకాష్ నారాయణ, ఒక అంబేద్కరు, ఒక వాయులాల గోపాలకృష్ణయ్య, ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఒక వాజ్పేయి, ఒక లాల్ బహదూర్ శాస్త్రి. ఈ దేశంలో మొదటి తరం యొక్క విలువలన్నీ పోయినప్పుడు కనీసం వ్యవసాయ రంగ విద్యార్థులన్న, ఇప్పుడు ఆ మహేష్ ఎవరు మాట్లాడి చాలా సీరియస్గా మాట్లాడు, బాగుంది. కొల్లాపూర్ మా ఊరోడు కానీ నన్నే మర్చిపోయాడు, నాకేం బాధలేదు. కానీ అయితే అట్లా మీ లోపల చదవాలి, సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఎకనమిస్టులు కానీ అమర్త్యసేన్లాగా కాకుండా కనీసం ప్రపంచ బ్యాంకులో పనిచేసే అట్లా ఇవాళ మీరు శాస్త్ర విజ్ఞానంతో ప్రపంచాన్ని ఆలోచించే ఆలోచన రావాలి. అదేంటంటే భిన్న భావాలకు భిన్న భారతదేశం అంటే ప్రజాస్వామికం. అంబేద్కరు, ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఒక ఆయన ఆర్ఎస్ఎస్, ఒక ఆయన అంబేద్కర్, ఇద్దరు ఒకే మంత్రంలో పనిచేసినారు. ఇవాళ అది ఊహించలేకుండా ఉంటాం. భిన్నాభిప్రాయం చెప్పని వాళ్ళ సోషల్ మీడియా భూతం అయిపోయింది. ఒక మాట మాట్లాడితే దాడులు, ఒక మాట తిట్లు, ఇదంతా ఇట్లా జరిగితే ఎవరు ఈ దేశం తర్వాత నేరస్తులను ఎగేసి తయారు చేస్తే ఆ నేరస్తులు పాములాగా తయారై తమనే కాటేస్తారు. డైనోసార్లు తిన్న పాము రాక్షస బల్లి ఎట్లయితే తిని తాను ధ్వంసం చేసి చనిపోతుందో రాజ్యం కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. హింసలేని మానవీయ ఉద్యమకారులైనా సంఘాలైనా హింస ఏ రకంగా సరైంది కాదు. అనివార్యంగా ఇప్పుడు కనుక చెప్తూ మీ వ్యవసాయం మీద నాకు నమ్మకం ఉంది కనుక పల్లె ఎట్లా ఉన్నదో నా ఉపన్యాసం అయిపోయింది. పల్లెకెన్ని అందాలో అందాలో రైతన్నాకెన్ని బంధాలో అనుబంధాలో, పల్లెకెన్ని అందాలో అందాలో రైతన్నకెన్ని బంధాలో అనుబంధాలో, రైతన్నకెన్ని బంధాలో అనుబంధాలో. తొలి సంధ్య వేళ అలమందతోనా, తొలి సంధ్య వేళ అలమందతోనా, ఎలమంద కంట అనుబంధమంట. పల్లెకెన్ని అందాలో అందాలో రైతన్నకెన్ని బంధాలో అనుబంధాలో, రైతన్నకెన్ని బంధాలో అనుబంధాలో. సక్కనైనా ముగ్గుల చూసి సందామామయ్యో, సుక్కాలన్నీ సాటుకు పోతాయి సందామామయ్యో, మన కమ్మరి కుమ్మరి కొలుములు వెలిగి సందామామయ్యో, కాడి ఎద్దుల కారత్తు పడతాయి సందామామయ్యో. వాడల్లా తోడు వాడల్లా వాడల్లా ఊరు వాడల్లా, మన సాకలి మంగాలి ఓపిక చూడల్లా, మన సాకలి మంగాలి ఓపిక చూడల్లా. వెనుకటి తాతయ్య వెన్నెల నవ్వయ్యా,
వెంకటి తాతయ్య వెన్నెల నవ్వయ్యా మన మట్టి పల్లెకు వాళ్ళు పెట్టని కోటలు రో పల్లెకెళ్ళి అందాలో అందాలో నీలమ్మ కన్ని బందాలో అనుబందాలో నీలమ్మ కన్ని బందాలో అను మంచిగా అయింది. నాకు తెలిసి అందరికంటే అగ్రి సైంటిస్టులు చాలా గొప్పలు, బాగా నచ్చుతారు నాకు. ఎందుకంటే డాక్టర్లు కావాలా, ఇంజనీర్, అగ్రి నిజంగా మంచి ఆహారం తింటే, కల్తీ లేని గింజలు తింటే, వంగడాలు బాగుంటే డాక్టర్లతో అవసరమే ఉంటుంది, అది అవసరం ఉండదు. తర్వాత రోజు పొలంలో కాస్త బురద పూసుకుంటే మట్టిలో ఉన్న శక్తి దేనికి ఉంది. అందుకని అలాంటి మట్టితో ఉన్న జీవితాన్ని ఉన్న దీంట్లో మరి ఊర్లలో అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు నేను మాకెంత మేము పిల్లలు ఈ మట్టిలో వాడితే చిన్నప్పుడు నేను ఊరికి పోతే ఆ పని చేస్తుంటే తల్లిదండ్రుల చుట్టూ ఆటలు, పాట వాడేటి పిల్లలు బూటా సెలిమెల్లో, ఆటలాడేటి పిల్లలు మూటా గిరకల్లో, వాగులోని సేపాలోలే ఈదుతున్నారు, ఒడ్డున రెల్లు గడ్డిలాగా ఊగుతున్నారు, ఏలే ఎన్నెల్లో పిల్లలు ఏలే ఎన్నెల్లో, ఏలో ఎన్నెల్లో పిల్లలు ఏలో ఎన్నెల్లో, ఏలో ఎన్నెల్లో పిల్లలు ఏలో ఎన్నెల్లో, ఆట వాడేటి పిల్లలు దాసలు మెల్లో, మూట వాడేటి పిల్లలు దాసలు మెల్లో, ఆట వాడేటి పిల్లలు దాసలు మెల్లో, ఆట వాడేటి పిల్లలు మూట గిరికల్లో. వంపుల దుంకిన్రో మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుండ్రో, చిట్టి చేతులతోని పిట్ట గూళ్ళను గడుతుండ్రో, ఆ పికిలి పిట్టెల చూసి గూటికి రమ్మని పిలిచిండ్రో, ఏటి కేరాటాల తోటి ఎట్లా రాస్తారండి నన్ను అడిగిండు మొక్క, ఎట్లా రాస్తారండి కవిత్వం ఇంత, ఏటి కేరాటాల తోటి ఏముంది, ఒకసారి ఏట్లకు పోయి దుంకు దిగే తెలుస్తుంది. అన్నీ మర్చిపోయి ప్రజలతో మాట్లాడు, ఏటి కేరాటాల తోటి పోటీ పడుతుండ్రో, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రో, గుణగుణ నడకాలో పిల్లలు గునుగు పూదంతో, గుణగుణ నడకాలో పిల్లలు గునుగు పూదంతో, గుణగుణ నడకాలో పిల్లలు గునుగు పూదంతో, ఆట వాడేటి పిల్లలు ఊటా సెలవుల్లో, ఆటలాడేటి పిల్లలు మూటా గిరకల్లో, బల్రా మందా ఎంట పిల్లలు బారు గట్టిన్రో, జగనా పిల్లలు బలరెంట పోతే, అరే మా ఊళ్ళో ఇప్పుడు నేను పోయిన బలరమంద ఎంట పిల్లలు బారు కట్టిండ్రు, ఒండు బురదతో కలిసి వెళ్ళి ఒంటికి పట్టిందంటే ఆ బర్రెకు ఆవు కూడా పంచాయతీ వచ్చింది. ఇప్పుడు జంతువులకు మీకు విజ్ఞాని దగ్గర వాళ్ళు కూడా కొన్ని సర్వీస్తే వచ్చినాను, ఏలెడంత ముక్కున్నది గద్ద, ఏలెడంత ముక్కున్నది గద్ద, ఎంత ఎత్తుకు ఎదిగితే ఏలెడంత ముక్కున్నది గాని ఎన్ని కోడి పిల్లలను మింగరా,
ఎన్ని కోడి పిల్లలను మింగెరా ఏలడన్న బుక్కున్నది గద్దా ఎన్ని కోడి పిల్లలను మింగెరా కోడి పిల్లలను మింగిన గద్ద దేవుని వాహనమంటారని దానికి తెలియదు పాపము. ఆకలి కోసము తిన్నదో ఈ సృష్టి రహస్యము మనము కనుక్కున్నది కానిదో గంపెడంత నోరున్నది గాడిదా గంపెడంత నోరున్నది గాడిదా ఈపున ఎప్పుడు బరువుల గంత గంపెడంత నోరున్నది గాని గంపెడంత నోరున్నది కాని గరిక పూసలే నములుచున్నది. రూపము బట్టి గుణమును బట్టి కులమును బట్టి గుణమును ఎంచుట సరిగాదు. ఏ కులమైతే ఏ మతమైతే ఏమంటా ఎన్ని ఏళ్ళకో ఈ దేశముల మనిషిని మనిషిగా చూసేదెప్పుడో. మల్లెవోల తెలుపున్న నాగులో మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. నన్ను పిలిచినందుకు నేను చాలా పాడతా కానీ తర్వాత చూద్దాం. నమస్కారం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో. ఎత్తు మనిషి సుట్టమై వెంకటరెడ్డి గారు గొప్ప సింగరు, ప్రజానాట్య మండలి ఇచ్చిన మహాగాయకుడు. వారు చాలా కాలం అంటే నర్ర రాఘవరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి భుజంగా ఉండి ఈ దేశంలో మా రోజు వీరన లాంటి వాళ్ళ ఆలోచనతో బహుజనులు కులాలు మతాలు లేని గొప్ప సమాజం రావాలని కోరుకొని పాటకంకితమైన గొప్ప కళాకారుడు. చైతన్య గారు ప్రజా వాగ్గేయకారాలు, చాలా గొప్ప సాయుధ ఉద్యమాలకెళ్ళే కాదు ప్రజా ఉద్యమం గాయకురాలు. శ్రీశైలం గారు ఇంజనీర్, తను స్వతహాగా నా పాట. శివ గురుప్రసాద్ గారు విద్వాంసులు, ఉదయ్ నా పాటలు. అందుకని గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నదే గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. ఆ ఇళ్ళ కన్న మేలురా, ఆ ఇళ్ళ కన్న మేలురా, పలకునా బండ్లురా, అవి పాత రైలు డబ్బలోనే పడా ఉన్నవేందిలో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తే రా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. కలిగినొల్ల కాలనీల కలిగినొల్ల కాలనీల కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా. ఎంత దుఃఖం ఉంటుందండి పేదవాళ్ళ ఇళ్లల్లో మురుగు నీరు కలిసి వస్తుంటే. మొన్న వానలకు అవే తాగుతుంటే ఒక్కరి కరగరు.
కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటదో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది